హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజశ్రీ అఫీషియల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ చేసినా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫెస్టివల్ సీజన్ అయితే వచ్చేసింది కదండి. మీ అందరి షాపింగ్ కూడా అయిపోయిందా ఇంకా లేదా అనేది నాకు కింద కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. మా షాపింగ్ అయితే ఇదిగోండి ఇంక ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. మేమైతే రాజమండ్రిలో కొత్తగా చెన్నై షాపింగ్ మాల్ అయితే ఓపెన్ చేశారు కదా, ఎలా ఉంటాయి ఏంటి అనేది చూద్దామని చెప్పి ఫస్ట్ అయితే మేము చెన్నై షాపింగ్ మాల్ కి అయితే వచ్చామండి. చాలా వీడియోస్ లో అయితే రేట్స్ అనేవి చాలా రీజనబుల్ గా ఉన్నాయి అని అంటున్నారు కదా అని చెప్పి ఇంక మేమైతే ఫస్ట్ చెన్నై షాపింగ్ మాల్ కి అయితే వచ్చాము. మేము లాస్ట్ 3 years నుంచి కూడా శుభమస్తుకే వెళ్తున్నామండి. కానీ ఇక్కడ ఎంటర్ అవ్వగానే క్రౌడ్ అయితే చూసారు కదండి, అసలు ఎంత క్రౌడ్ ఉన్నారో, అస్సలు ఖాళీ అయితే లేదండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వీడియోస్ అనేది రెగ్యులర్ గా పెడదామని అనుకుంటున్నాను, కానీ నాకైతే అస్సలు కుదరట్లేదండి. ఇంకా అనుకోకుండా సెకండ్ ప్రెగ్నెన్సీ వల్ల ఇంకైతే ఇప్పుడు అస్సలు కుదరట్లేదు. చాలా యూట్యూబర్స్ అయితే ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ యూట్యూబ్ బ్లాగింగ్ కూడా చేస్తున్నారండి. సో వాళ్ళందరికీ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే అసలు ఇద్దరు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారో నాకైతే అసలు కొంచెం కూడా టైం ఉండట్లేదండి వీడియోస్ చేయడానికి. ఇంక అందుకే ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడే ఒక మెమొరీ కింద ఉంటది కదా అని చెప్పి వీడియోస్ అయితే తీస్తున్నాను. కానీ చాలా మంది అయితే రెగ్యులర్ గా వీడియోస్ పెట్టమంటున్నారు. సో ఇంకా 2025 నుంచి అయినా నేను రెగ్యులర్ గా వీడియోస్ పెట్టడానికి అయితే 100% ట్రై చేస్తానండి. ఫస్ట్ అయితే మా వారు నేనైతే షాపింగ్ స్టార్ట్ చేస్తానని చెప్పారు. ఇంకా నేను కూడా అన్ని చూస్తున్నాను. చాలా సేపు చూసిన తర్వాత మా వారికి అయితే పెద్దగా నచ్చలేదంటండి. ఇంక నేనైతే వైజాగ్ లోనే చేస్తాను, ఇంక నువ్వే స్టార్ట్ చేయని అన్నారు. ఇంక మా వారు అనడమే లేటండి. నేను వెంటనే డ్రెస్సెస్ సెక్షన్ కి అయితే వచ్చేసాను. ఎందుకంటే మనకి ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా కొత్త డ్రెస్సులు అంటే ఒక రకమైన హ్యాపీనెస్ కదండి. సో నాకైతే కొత్త బట్టలు అంటే చాలా ఇష్టం అండి. లేడీస్ కి ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా ఎన్ని శారీస్ ఉన్నా మనకైతే తక్కువే కదండి. ఇదిగో ఇక్కడ నేనైతే ఒక్కొక్కటి డ్రెస్సెస్ అయితే చూస్తున్నాను. ఇంకా మా వారైతే ఎప్పుడు కూడా ఇదే ప్యాటర్న్ రెగ్యులర్ ప్యాటర్న్ లోనే తీసుకుంటావా అని అంటున్నారు. ఇంకా అసలు ఓపెన్ చేయగానే స్టార్ట్ చేశారండి. అందుకే అంటారు కదా అందరూ హస్బెండ్స్ తో షాపింగ్ అయితే అస్సలు వెళ్ళకూడదని చెప్పి, వాళ్ళు చూపించిన వాటిల్లోనే ఏదో ఒకటి సెలెక్ట్ చేసి అయితే తీసుకోమంటున్నారు మా వారు. సో నాకైతే ఇంకా అన్ని తీర్చి చూసి చాలా టైం పడుతుంది కదండి లేడీస్ షాపింగ్ అంటే, అందరికీ తెలిసిందే కదా. డ్రెస్సెస్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి, కొత్తగా అయితే అనిపించింది. అలాగే రీజనబుల్ గానే ఉన్నాయండి రేట్ కూడా. ఇంకా నేనైతే చాలా డ్రెస్సెస్ అయితే చూసానండి. ఇంకా డ్రెస్సెస్ అన్ని చూసాక మా వారైతే ఇదే ప్యాటర్న్ వద్దు వద్దు అంటున్నారు. సో అయినా నేనైతే నాకు నచ్చినవన్నీ కూడా తీయించి చూసాను. ఈ బ్లూ కలర్ డ్రెస్ ఉంది కదండి, సో ఇది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కమెంట్స్ లో అయితే చెప్పండి. ఇది నేను తీసుకున్నానా లేదా అనేది నేను వీడియో లాస్ట్ లో అయితే చెప్తాను. నేనైతే ఎప్పుడు కూడా ఎట్ ఏ టైం అంటే ఒకేసారి మొత్తం బట్టలన్నీ అయితే ఎప్పుడు తీసుకోనండి. సో వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్కటి చూసుకుంటాను. ఎందుకంటే ఒకేసారి అన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే నాకైతే చాలా కష్టం. సో నేను ఫస్ట్ ఒక డ్రెస్ తీసుకుంటాను, ఆ కలర్ ఉందా లేదా అని చూసుకుని మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకటి అలా అయితే చేస్తాను. చాలా మంది అయితే 1 sitting లోనే మొత్తం షాపింగ్ అయితే చేస్తారండి. సో నాకైతే భలే అనిపిస్తుంది, కానీ నేనైతే అస్సలు అలా చేయలేను. కనీసం ఒక 2 times అన్నా వెళ్ళాలండి షాపింగ్ కి. మీరేమంటారు? మీరందరూ కూడా 1 sitting లోనే చేస్తారా లేదా నాకులాగే ఒక 2 times వెళ్తారా అనేది నాకు కింద కమెంట్స్ లో అయితే చెప్పండి. సో డ్రెస్సెస్ అయితే చాలా చూసిన తర్వాత ఇంకా మా వారు అయితే డ్రెస్సెస్ వద్దు వద్దు అంటున్నారని చెప్పి ఇంకా క్రాప్ టాప్స్ అయితే చూడడానికి ఈ సెక్షన్ కి అయితే వచ్చామండి. సో ఇక్కడ కాస్ట్ అయితే కొద్దిగా ఎక్కువే అనిపించింది నాకు. అంటే ఒక డ్రెస్ కి 4000 పెట్టాము అంటే ఆ డ్రెస్ అయితే దాని వాల్యూ కనిపించాలి కదండి. సో నాకైతే ఈ డ్రెస్ కాస్ట్ కి ఆ వాల్యూకి సెట్ అవ్వలేదని చెప్పి ఇంక నేనైతే ఇంకా చాలా లెహంగాస్ కానీ క్రాప్ టాప్స్ కానీ చూసాను. ఫైనల్లీ ఇన్ని చూసిన తర్వాత నేనైతే తీసుకున్నానా లేదా అనేది మీరైతే గెస్ట్ చేయండి. సో నేనైతే ఒకటి తీసుకున్నానులేండి, ఎందుకంటే మనం ఇన్ని తీయించిన తర్వాత కూడా ఒక్కటి కూడా కొనుక్కోకపోతే వాళ్ళు కూడా తిట్టుకుంటారు కదా. సో అందుకని చెప్పి నేను ఒక క్రాప్ టాప్ అయితే తీసుకున్నాను. నేనైతే ఇంకా అక్కడ ఉన్నవన్నీ తీస్తాను కదా, ఒక్కటైనా తీసుకోకపోతే వాళ్ళు తిట్టుకుంటారేమో అని చెప్పి నేనైతే అలా ఫీల్ అవుతానండి. సో మీరు ఎలా అనుకుంటారు అంటే చాలా మంది అయితే అన్నీ తీయించేసి ఒకటి కూడా తీసుకోకుండా వెళ్తారని చెప్పి అక్కడ అయితే వాళ్ళు అంటున్నారు. సో పాపం కదండి, అవన్నీ వాళ్ళు మడత పెట్టుకుని చాలా పని అయితే ఉంటుంది. అలాని మనం కూడా అసలు కాంప్రమైజ్ అయితే అవ్వం కదండి. సో ఉన్న వాటిల్లో నేను తీయించిన వాటిల్లో ది బెస్ట్ ఏదనేది నేను చూసుకుని తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ కొన్ని క్రాప్ టాప్స్ అయితే హ్యాంగ్ చేసి ఉంచారండి. సో ఇవన్నీ కూడా బిలో 2000 అయితే ఉన్నాయి. కానీ ఏంటంటే ఇవన్నీ కూడా ఒక వాష్ అయిన తర్వాత నాకు అంత మంచిగా ఉండవేమో అని అనిపించింది. సో ఇప్పుడు నా చేతిలో ఉన్నది కదండి
కదండి. సో అదైతే బిలో 2000 కాకపోతే ప్రింట్ అంటండి. సో ఒక వాష్ తర్వాత ప్రింట్ పోతే మనం అయితే ఎవరిని అడగలేం కదా. నేనైతే వాళ్ళని అడిగానండి, ఇవన్నీ కూడా వాష్ చేసిన తర్వాత కూడా ఇలాగే ఉంటాయా అని. వాళ్ళైతే చెప్పారు కాదు మేడం, అవైతే కొద్దిగా చేంజ్ అవుతాయి అని చెప్పి. సో ఇంక వాళ్ళు డైరెక్ట్ గానే అంత అలా చెప్పారు అంటే అవి ఇంకా చాలా ఎక్కువ కలర్సే పోతాయని నాకైతే అర్థమైంది. ఇంక మళ్ళీ ఇక్కడ మేము క్రాప్ టాప్స్ అయితే చూసాము. సో ఈ క్రాప్ టాప్ అయితే మా వారికి నచ్చిందండి, నాకైతే నచ్చలేదు. మీకు వీటిలో ఏది బాగుంది అనేది నాకు కింద కమెంట్స్ లో అయితే చెప్పండి. సో వీటిలో నేనైతే ఒకటి కన్ఫర్మ్ గా తీసుకున్నాను. నేనైతే అస్సలు 1-2తో కాంప్రమైజ్ అవ్వనండి. ఉన్నాయన్నీ కూడా తీయించి ప్రతిదీ ట్రయల్ వేసుకునే తీసుకుంటాను. సో ఇక్కడైతే నేను చాలా ఫిట్టింగ్స్ పెట్టించుకున్నాను. ఇంకా బ్లాక్ తీసుకుందామా అని అనుకున్నాను ఫైనల్గా. కాకపోతే మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా నేను బ్లాకే తీసుకున్నాను కదా అని చెప్పి, ఇంకా మన లేడీస్కి ఒక్కటి కాదు కదండి, ఇంకా 100 ఆలోచిస్తాం కదా మనమైతే. కానీ చూపించడానికి వాళ్ళకు కూడా చాలా ఓపిక ఉండాలండి. సో ఇక్కడ సెక్షన్లో వాళ్ళైతే అస్సలు విసుక్కోలేదు. ఇంకా నేను ఎన్నంటే అన్నీ తీసి నాకైతే చాలా ఓపిక్గా చూపించారు అన్ని. ప్రతిదీ కూడా ఫిట్టింగ్ పెట్టడానికి కూడా వాళ్ళకైతే చాలా ఓపిక్గా మంచిగా ఫిట్టింగ్ అయితే పెట్టారు. సో ఇక్కడ స్టాఫ్ అంతా కూడా మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ స్టాఫ్ అయితే మాత్రం చాలా పేషెన్స్ గా ఉన్నారండి. సో మనం ఎన్ని చూపించమన్నా వాళ్ళైతే అస్సలు కొద్దిగా కూడా విసుక్కోకుండా మంచిగా అయితే చూపించారు. ఇంకా నెక్స్ట్ అయితే మనం చూపించమన్నాయే కాకుండా వాళ్ళకి తెలుస్తాయి కదండి ఇయర్ మోడల్ ఇదని చెప్పి, సో అవి కూడా చూపించారు. ఇక్కడ మీకు చూపిస్తున్నారు కదండి, ఈ డ్రెస్ అయితే శారీ టైప్ అంట. అంటే ఇది శారీ లాగా మనకి అటాచ్ అయ్యి వచ్చింది, అలాగే మనకి బెల్ట్ అయితే వచ్చిందండి. సో నాకు ఇది డ్రెస్ అయితే నచ్చింది, కానీ కలర్ అయితే ఇంక లేదంట, ఒకటే కలర్ ఉందని చెప్పి ఇంక నేనైతే తీసుకోలేదు. నేను చూపించిన అన్ని క్రాప్ టాప్స్ లోని ఒక క్రాప్ టాప్ అయితే ఖచ్చితంగా తీసుకున్నాను అంటున్నాను కదండి. సో అది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తాను. సో మీలో ఎవరైనా గెస్ట్ చేయగలిగితే నాకు కింద కమెంట్స్ లో అయితే కలర్ అనేది పెట్టండి. సో లేదా ఏ టైంకి అనేది టైం మెన్షన్ చేసినా పర్లేదు. ఒక డ్రెస్ తీసుకోవడానికి నాకు అయితే హాఫ్ డే పట్టిందండి. ఒక మార్నింగ్ అంతా కూడా నేను ఈ క్రాప్ టాప్స్ డ్రెస్సెస్ ఇవన్నీ చూసాము. అంటే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిందే 10కి స్టార్ట్ అయ్యాము. సో ఇంకా 1:30 వరకు ఇంకా ఓన్లీ ఆ క్రాప్ టాప్స్ అన్ని చూసి ఒకటి సెలెక్ట్ చేసుకుంటలోకి చాలా టైం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే ఈ ఇయర్ ఇలా కోట్ మోడల్ టాప్స్ అయితే ట్రెండ్ అంటండి. సో వాళ్ళే చెప్పారు, నాకు కూడా తెలీదు. ఈ ఇయర్ అయితే ఈ టాప్స్ అనేవి ఎక్కువగా వెళ్తున్నాయని చెప్పి. సో నేనైతే చూసాను, కానీ ఏంటంటే అన్ని లైట్ కలర్సే ఉన్నాయి. నెక్స్ట్ అయితే మేము శుభమస్తు కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాము. సో అక్కడ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది మీలో ఎవరన్నా వెళ్ళి ఉంటే నాకు కింద కమెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. ఇంక ఇక్కడైతే మనం షార్ట్ టాప్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇది అయితే ఫ్రాక్ టైప్ అన్నమాట. సో ఈ ఫ్రాక్ టైప్ కానీ ఇవన్నీ కూడా రేట్స్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి.
ఒకప్పుడైతే నాకు మా వారికే కాబట్టి షాపింగ్ అయితే చాలా ఈజీగా అయిపోయేదండి. సో ఈ పిల్లలకైతే ఇప్పుడు మనకంటే ఎక్కువ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటున్నాయి. సో ఏం తీయాలి ఏంటి అనేది అయితే నాకు అస్సలు తెలియట్లేదు. సో ఎందుకంటే మనం కూడా న్యూ మామ్సే కదండి. సో ఇప్పుడిప్పుడే అన్నీ తెలుస్తున్నాయి. కానీ కిడ్స్కి సంబంధించి డ్రెస్సెస్ అయితే మాత్రం చాలా కాస్ట్ అనిపించాయండి నాకు. సో అలా అని చెప్పి వాళ్ళైతే వేసుకోరు కదండి. అంటే మా నేహ అయితే అసలు గుచ్చుకునే ఏది కూడా వేసుకోదు. మీ అందరికీ నేను చాలాసార్లు చెప్పాను కదా. పిల్లలకి సంబంధించి ఎన్ని ఫ్రాక్స్ చూసినా ఈ ఫ్రాక్ సరిపోతుందా లేకపోతే పెద్దదైపోద్దా అని ఆ కన్ఫ్యూజన్ అయితే నాకు చాలా ఎక్కువ ఉందండి. సో అలా అని చెప్పి మా నేహాన్ని తీసుకుని వెళ్దామా అంటే ఇంకా మా షాపింగ్ అయితే ఇంకా అయినట్టే. ఎందుకంటే ఇంకా వాళ్ళ డాడీని ఎత్తుకోమంటది లేకపోతే నన్ను ఎత్తుకోమంటది. ఇంకా తను మమ్మల్ని షాపింగ్ అయితే చేసుకొనివ్వదని చెప్పి ఇంకా అక్కడైతే పిల్లలు ఉంటారు కదండి మా నేహ ఏజ్ వాళ్ళు. సో వాళ్ళకైతే పెట్టి చూసి ఇంక ఎలాగోలా ఒక 2 డ్రెస్సెస్ అయితే తీసాము. ఇంకా నెక్స్ట్ అయితే కింద శారీ సెక్షన్కి అయితే వచ్చాము. మనకి చిన్నప్పుడు మన పేరెంట్స్ ఎలా తీసారో తెలియదు కానీ యాజ్ ఏ పేరెంట్ కింద పిల్లలకి బట్టలు తీయాలంటే చాలా కష్టమని నాకు అర్థమైందండి. సో ఎందుకంటే చూసిన ప్రతిదీ కూడా పెద్దదవుతుందా చిన్నదవుతుందా ఈ డైలమాయే నాకు చాలాసేపు ఉంది. ఇంకా శారీస్ సెక్షన్కి అయితే మేము ఎక్కువగా ఏమీ చూడలేదండి. నార్మల్గా ఒక 1-2 శారీస్ అయితే చూసి వచ్చేసాము. ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి వెళ్దామని చెప్పి. సో నాకు ఈ కలర్స్ అయితే నచ్చాయని చెప్పి సరదాగా వీడియో అయితే తీసాను. రోజుకి మా షాపింగ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఇంక మేమైతే మళ్ళీ ఇంకొకసారి షాపింగ్కి అయితే వెళ్తాము. మళ్ళీ మీకు వీడియో కావాలి అనుకుంటే నాకు కింద కమెంట్స్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజశ్రీ అఫీషియల్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.